దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము నేను 4వ వచనాలు మనము చదువుకొని మనము ఈ యొక్క లేఖనములను మనము ధ్యానించుకుందాం. యోనా గ్రంథము పేజీ 63, 763 పేజీ నెంబర్ 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. దయచేసి అందరూ గమనించండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు. ఇక 40 దినములకు నినివే పట్టణమును నాశన ప్రకటన చేయగా నినివే దేవుని యందు ఉపవాస దినము చాటించి కనులనేమి అల్పులేమి అందరూను గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజా వస్త్రములను త్రేసివేసి గోనె పట్ట కట్టుకొని మరియు ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొనే పశ్చాత్తాప్తుడై లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయు బలాత్కారాన్ని వేయవలెను. మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ తమ చెడు నడతలను మానుకొనగా చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించును గాక. ఆమెన్. మంచిది పిల్లలు, నా వాయిస్ క్లారిటీగా ఉందండి అందరికి? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవరా? ఉన్నదా? క్లారిటీగా ఉంది. థ్యాంక్ యూ. మంచిది పిల్లలారా, మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగం వెళ్దాం. కృపగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారము కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ సమయంలో ప్రభా నీ నిత్య జీవము గల మాటలు, మరి నేను జుంట తేనె దార కంటేను మధురమైనటువంటి నీ మాటలు మేము ధ్యానించుకోబోచుండగా వినగలిగిన చెవులు, అర్థం చేసుకునే మనసు, లోబడేటువంటి స్వభావాన్ని ప్రభా మా అందరికీ మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క మాటలను ప్రభా మేము ధ్యానించి నీ మాట ప్రకారంగా మా జీవితాలను కట్టుకొని ప్రభా నిన్ను అనుసరించుటకు నీ కృప ఇచ్చామని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి దయతో నీ ప్రియ బిడలు ఏ బిడకు ఏ వాక్ అవసరమో ప్రభా మరి నేను సమస్తము ఎరిగిన దేవుడవు, నైనా సమస్తము చేయగలిగిన సాధ్యమైనటువంటి దేవుడవు తండ్రి. ప్రభా ఈ సమయంలో నీ యొక్క దాసుడునైన నన్ను ప్రభా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా నా నోటిని నీ నోటి బూరగా వాడుకొని నాతోనూ మాతోనూ అందరితో ప్రభా ఈ దినమున ఈ యొక్క కాన్ఫరెన్స్ లో తండ్రి మీరు నాయన నీ యొక్క ఆత్మ సంచారము జరిగించి మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని ప్రభా మమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం, మమ్మల్ని సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ సమయమును ప్రభా మాకు దీవెనకరంగా, ప్రభా మాకు ఆశీర్వాదకరంగా, ప్రభా నీ నామానికి మహిమకరంగా ప్రభా ఉండుటకు సహాయము దయచేయమని మమ్మలను ప్రభా నీ దయగల స్థాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ముఖ్యముగా ఈ దినమున నినివే పట్టణస్థుల గురించి కొద్ది విషయాలు మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క నినివే పట్టణస్థుల గురించి అసలు ఈ దేవుని యొక్క లేఖనములు ఏమని చెప్తున్నాయి అనే విషయాన్ని మనము గమనించుకోవడానికి ముందుగా ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనము పరిచయం చేసుకుందాం. ఈ యొక్క యోనా అనే నా పేరుకు అర్థం ఏంటి అంటే పావురము లేక గువ్వ అని అర్థం అండి.
నీ యోనా అన్న పేరుకు అర్థం పావురము లేక గువ్వ అని అర్థం. అయితే ప్రియులారా, ఈ యొక్క యోనా గ్రంథంలో మొదటి 4 అధ్యాయాలు ఉన్నది 4 అధ్యాయాలండి. ఈ యోనా గ్రంథం అంతా మనము చదివినట్లయితే ఈ యొక్క అసలు ఏం చెప్పబడుతోంది యోనా గ్రంథము అని మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క యోనా గ్రంథము దేవుని యొక్క సార్వభౌముడు. దేవుడు ఎవరండి? సార్వభౌముడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు అని అర్థం. ఈ యొక్క యోనా గ్రంథం అంతా చెప్పబడుతోంది దేవుడు సార్వభౌముడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాలు ఈ యొక్క యోనా గ్రంథంలో లిఖించబడ్డాయి. అంతేకాకుండా ప్రియులారా, అసలు ఈ నినివే పట్టణం ఎక్కడ నుండేనంటే మనము 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో మనము చూసినట్లయితే ఈ నినివే పట్టణం అన్నది అష్షూరుల యొక్క రాజధాని అంటండి. ఈ నినివే పట్టణం అష్షూరుల యొక్క రాజధాని. అయితే ఇది 2వ యెరోబాము కాలంలో దాదాపుగా 780 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ. అయితే క్రీస్తు పూర్వం జరిగినటువంటి ఈ యొక్క విషయాలు ఈ యొక్క గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాటలు మనము ధ్యానించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క యోనా గ్రంథము ఎంతో చారిత్రక సంబంధమైనటువంటి గ్రంథం అండి. ఈ యొక్క గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క మహోన్నత స్థితిని గురించి కూడా ఈ యొక్క గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ రోజు మనము ఈ యొక్క గ్రంథము నుండి ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగముల నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, నినివే పట్టణ ప్రజలు మొదటగా ఎలా ఉన్నారంట అండి. మొదటి అధ్యాయము 1వ వచనంలోనే చెప్తూ ఉన్నాడు. 2వ వచనంలో ఏమని చెప్పబడుతూ ఉంది? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉంది? నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి దోషమును నా దృష్టికి బహుఘోరముగా ఉన్నది. ఎలా ఉన్నారంట అండి? దేవుని దృష్టికి ఎలా ఉన్నది? చాలా ఘోరముగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, చాలా మంది అనుకుంటూ ఉన్నారు మేము చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నాము, మేము మేము చేసేటువంటి క్రియలు ఎవరికి కనిపించట్లేదు, ఎవరు మమ్మల్ని చూడట్లేదు, కానీ మేమైతే భక్తి పరుల్లాగా బయటకి భక్తి పరుల్లాగా లోపల ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి చాలా మంది ఈ దినాలలో లేకపోలేదు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ఏమని చెప్పబడుతూ ఉన్నది? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. యెహోవా దేవుని యొక్క కన్నులు ఎక్కడుంటాయి అంటే ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారి మీదను మంచివారి అవి చూచుచుండెను. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క కన్ను ఉందంటే ప్రతి చోట ఆయన చూస్తున్నాడు. మరి నువ్వు మంచి పనులు చేసినా సరే, చెడ్డ పనులు చేసినా సరే, ఒకవేళ నువ్వు మంచి పనులు చేస్తూ ఉన్నావు అనుకోండి, దేవుని దృష్టిలో అవి చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు దేవునికి అసహించుకునే పనులు నువ్వు చేస్తున్నప్పటికీ దేవుడు ప్రతి దానిని కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? సార్వభౌముడు. కాబట్టి ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీద ఏం కురిపిస్తున్నాడు? వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ప్రత్యేకించబడినటువంటి జనాంగము, ప్రత్యేకంగా పిలువబడినటువంటి జనాంగము లోకోస్తుల వలె కాకుండా లోకం వైపు, లోకాశల వైపు మనము చూడకుండా దేవుని వైపు చూసేటువంటి వారిగా మనందరం ఉండాలి. దేవుని యొక్క కన్నులు ప్రతి చోట చూస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాయి. ఈ రోజు మనం ప్రార్థనలో ఉన్నాం. మరి ఎంత సమయం మనం దేవునితో గడుపుతూ ఉన్నాం? ఎంతసేపు మనము మన హృదయంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం? మరి దేవుని యొక్క మాటల వైపు మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాము అనే విషయాలు ప్రతి కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉందండి? మనందరి మీద దృష్టి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క కనులు ప్రతి చోట చూస్తూ ఉన్నాయి. మరి నినివే పట్టణస్థులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే దేవునికి చాలా వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు, చాలా ఘోరమైన పనులు చేస్తున్నారు. అన్ని విషయాలు ఇక్కడ రాయలేదు, కానీ నినివే పట్టణస్థుల దోషము
ఆ దృష్టికి ఘోరమాయెను. గమనించాలి ప్రియులారా, దోషము వేరు, పాపము వేరు. పాపము అంటేనేమో తెలిసి తెలియక చేసేదాన్ని పాపము అంటారు. తెలిసి 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 చేసేటువంటి వాటిని పాపము, దోషముగా మారిపోతుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమని పలుకుతున్నాడు? వారి దోషము అంటున్నాడు. అంటే వారు తెలిసి తెలిసి చేస్తున్నటువంటి పనులు, అవిధేయత పనులు, తెలిసి తెలిసి చేసే పనులు దోషంగా మారుతున్నాయి. ఈ దోషం ఎలా మారుతుందంటే దేవుని దృష్టికి చాలా ఘోరముగా మారుతూ ఉన్నాయి. చాలా ఘోరంగా, అంటే దేవుడు కూడా చూడలేనటువంటి భయంకరమైనటువంటి మూర్ఖత్వపు జనాంగముగా వీరు మారిపోయి ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మనం గమనించాలి, కానీ ఈ యొక్క ఘోరమైనది అంటే వారిని మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఎక్కడనంటే ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ సొదొమ గొమొర్రా ప్రజల గురించి చూస్తూ ఉన్నాం. వారు ఎలా ఉన్నారంటే చాలా భయంకరమైనటువంటి దుష్టులుగా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అయితే సొదొమ ప్రజలు కూడా ఎంతో భయంకరమైనటువంటి పాపం చేశారండి. ఎంత భయంకరం అంటే దేవునికిను అలాగనే మనుష్యులకును సృష్టికి విరుద్ధమైనటువంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపము వారు చేస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క కోపాగ్ని, దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చిందండి? ఆ యొక్క పట్టణాలను, సొదొమ గొమొర్రా పట్టణాలను భయంకరంగా అగ్నితో కాల్చివేశాడు. నేటి వరకు, ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతాలలో ఒక గడ్డి మొలక కూడా మొలవట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క కోపం వచ్చింది అంటే చాలా భయంకరంగా ఉంటది ప్రియులారా. అయితే దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే నినివే పట్టణస్థుల గురించి మనకు తెలియపరుస్తున్నాడు. వారు చాలా భయంకరంగా ఉన్నారు, దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, మన పాపములంట మనకు వ్యతిరేకంగా దేవునికి మొరపెడుతూ ఉన్నాయంట. ప్రియులారా గమనించాలి, మన పాపములు మనకు వ్యతిరేకంగా దేవునికి మొరపెడుతూ ఉన్నాయి, దేవునికి మొరపెడుతున్నాయంట మన పాపాలు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఆ పాపాలు అవి మొరపెట్టడానికి ముందుగా మనమే ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మనం ఒక్క 5 నిమిషాలు ప్రభు సన్నిధిలో, పాదాల సన్నిధిలో మనం మోకరించి, మోకాల మీద సాధ్యమైనంత వరకు కూర్చోగలిగిన వారు, మోకరించగలిగిన వారు ప్రభు యొక్క పాదాల సన్నిధిలో కూర్చొని మనము చేసిన ప్రతి అవిధేయత పనులు, మన జీవిత విధానము, మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క తల్లిదండ్రుల యొక్క దోషములు, ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? లోతుగా పశ్చాత్తాపడాలని ఉన్నాడు. ఎప్పుడైతే మనము మన యొక్క పాపముల గురించి దేవుని సన్నిధిలో లోతుగా పశ్చాత్తాపడతామో దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడండి. మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. మన దేవుడు ఎంతో సహనము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము మన యొక్క ప్రతి పాపములను దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఏముందిలే వాళ్ళు అంతే అంటుంటారు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడినంత మాత్రాన దేవుడు క్షమిస్తాడా అంటూ ఉంటారు. కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన పాపములు, దోషములు ప్రభు సన్నిధిలో లోతుగా, ప్రభువా నేను ఇది చెయ్యకూడదు, కానీ నేను ఇది నీ దృష్టిలో తప్పు, కానీ నేను చేసినట్టు నా అవిధేయతను క్షమించు ప్రభు అని ప్రభు యొక్క పాదాల సన్నిధిలో మనం అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రియులారా, మన దేవుడు ఎవరండి? క్షమించేటువంటి దేవుడు. అయితే ప్రియులారా, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం, పేజీ నెంబర్ 715, పాత నిబంధన. కాగా వారితో ఇట్లనుము, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెహెజ్కేలు తోటి. ఎవరు? దైవజనుడైనటువంటి యెహెజ్కేలు తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడి యొక్క ఇష్టాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు మన పట్ల ఏముంటుందో, ఒక దుర్మార్గుడు దుర్మార్గంగా నశించుట ఎవరికి ఇష్టం లేదంట? దేవునికి సంతోషం లేదు. ఒక వ్యక్తి దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి చెడ్డ లక్షణాలు కలిగి చెడుతనంలో ఉండి చెడుతనంలోనే జీవిస్తూ చెడుతనంలోనే మరణించటం అన్నది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు, దేవునికి సంతోషం లేదు. అందుకే దేవుడు యొక్క
ఫెలోషిప్ లో మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మీరందరూ ప్రార్థించాలని మనల్ని ఒక ప్రార్థన ప్రేయర్ టీమ్ గా మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఈ దినమున మనం మధ్యాహ్న సాయంకాల సమయంలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఈ విధంగా గడుపుకుంటున్నాము అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఏమంటున్నాడు? దుర్మార్గుడు దుర్మార్గంగా చావడం, మరణించడం దేవునికి ఇష్టం లేదు, ఆయనకు సంతోషం లేదు. ఆయన సంతోష పెట్టడం కొరకు ఆ దుర్మార్గుడు మారాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గ సరిపోకుండా వారికి ఏం చేయాలి? క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించాలి. ఈనాడు చాలా మంది దుర్మార్గతలో ఉండి అన్యాయంగా నశించిపోవడం ఇష్టం లేక క్రైస్తవులు మరి క్రీస్తును గూర్చినటువంటి విషయాలు సువార్తను ప్రకటిస్తూ ఉంటే లోకంలో అంటూ ఉన్నారు, మతం మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు, అనేకమైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మత మార్పిడి కాదండి, ఇది మార్గం, మన యొక్క ఆత్మకు మోక్షానికి నడిపించేటువంటి ఒక మార్గం అని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ఆ జనులను గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజు క్రైస్తవుల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నా, ఇన్ని గొడవలు జరుగుతూ ఉన్నా, ఎన్నో సంఘాల మీద, చర్చెస్ మీద ఎన్నో దాడులు జరుగుతున్నా మనము సహనముతో మనము కలిగి ఉంటున్నాము అంటే దీనికి గల కారణం ఏంటంటే, మన ప్రభువు చెప్తూ ఉన్నాడు, దుర్మార్గుడు దుర్మార్గంగా మరణించుట దేవునికి సంతోషం లేదు. దేవుడిని సంతోషపరచాలంటే ఆ దుర్మార్గుడు మారాలనే మనము సహనముతో ఓర్పుతో వారిని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, కాబట్టి దుర్మార్గము వలన నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇక తెలియపరుస్తున్నాడు, ఇశ్రాయేలులారా మనస్సు తిప్పుకొనడి, తన ప్రజలకు తెలియపరుస్తున్నాడు, మీరు మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గతను, మీరు చెడుతనమును, మీ యొక్క చెడులను, మీ చెడు క్రియలను, వీటన్నిటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా మీరు విడిచిపెట్టి మరలా వెనుదిరిగి రమ్మని దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నినివే పట్టణ ప్రజలలో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే ప్రియులారా, ఒకసారి మనము ఎంతమంది నినివే పట్టణంలో ప్రజలు ఉన్నారు అని మనము గమనించినట్లయితే యోనా గ్రంథములోనే 4వ అధ్యాయం 11వ వచనంలో, అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురములు విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చిన. ఎంతమంది ఉన్నారంట అండి ఆ యొక్క నినివే పట్టణ ప్రజలు? దాదాపుగా 120,000 మంది కంటే ఎక్కువగానే ప్రజలు ఉన్నారు. 120,000 మంది ప్రజలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? చాలా భయంకరంగా దుర్మార్గంగా జీవిస్తున్నారు. వీళ్ళెవరూ నశించుట దేవుని చిత్తం కాదు. దుర్మార్గుడు దుర్మార్గతలో ఉండి నశించుట, చనిపోవుట దేవుని చిత్తం కాదు. అంటే దుర్మార్గతను విడిచిపెట్టి ఆయన మార్గంలో, సన్మార్గంలో నడవమని, మంచి మార్గంలో నడవాలని, వారు మంచి లక్షణాలు కలిగి జీవించాలని అప్పుడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే వారిని మార్చటం కొరకే యోనా గారిని ఏర్పరచుకున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, ఇక 40 దినముల వరకు నినివే పట్టణము నాశనం అగునని ప్రకటన చేయగా యోనా గారు వెళ్ళారు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని యోనా గారు వెళ్ళి ఎవరికి చెప్తూ ఉన్నాడండి? ఆ నినివే పట్టణస్థులకు చెప్తూ ఉండగా, ఆ నినివే పట్టణస్థులు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సేవకుని యొక్క మాటలు వారు విన్నారో, ఈనాడు చాలా మంది గమనించినట్లయితే దేవుని యొక్క సేవకులను చాలా చిన్న చూపు చూసేవారు, దేవుని యొక్క సేవకులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నా యొక్క సేవకుడిని, నాకు ఇష్టమైనటువంటి నా సేవకుని జోలికి మీరు వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడేవారు అనేకులుగా ఉంటూ ఉన్నారు, చాలా చులకనగా మాట్లాడేవారు అనేకులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనము దేవుని యొక్క సేవకులు అంటే దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడినటువంటి సేవకుల జోలికి మనము సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకంటే నా సేవకుడు ముట్టిన వారు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ నినివే పట్టణస్థులదు వారి యొక్క నాశనమును గురించి ఎవరు తెలియపరుస్తున్నాడండి? ఈ యొక్క యోనా గారికి తెలియపరచాడు. తన సేవకుడు అయినటువంటి యోనా గారికి దేవుడు తెలియపరచగానే ఈ యోనా గారు ఎక్కడికి వెళ్ళాడు? ఆ నినివే పట్టణానికి వెళ్ళి ఎన్ని రోజులు? 40 దినముల వరకు నినివే పట్టణం నాశనం అగునని చెప్పగానే వారందరూ ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే వారు నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, నినివే పట్టణస్థుల్లో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే వారు వెంటనే లోబడ్డారు.
ఎప్పుడైతే దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులైనటువంటి యోనా గారు దేవుని గురించిన ఎప్పుడైతే అక్కడ ప్రకటన చేశాడో, ప్రకటన చేసినటువంటి వెంటనే తన వారిలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. దేవుని యొక్క మాటకు వారు, దేవుని యొక్క సేవకుడు ఇచ్చినటువంటి ఆ మాటలకు లోబడ్డారు కాబట్టి వెంటనే చాటించి ఘనులనేమి అల్పులనేమి అందరూ గోనె పట్ట కట్టుకొని బూడిద కూర్చోవడం అంటే తగ్గింపుకు సాదృశ్యం. మొదటగా లోబడ్డారు, దేవుని సేవకుల యొక్క మాట విన్నవారు మాటకు లోబడమే కాకుండా ఆచరణలో పెట్టారు. వెంటనే వారు గోనె పట్టలో కట్టుకొని తక్షణమే దేవుని లోనికి వారు వచ్చి వారు ఏం కోరుకుంటూ ఉన్నారు? దేవుని యొక్క కటాక్షము కొరకు, ఆయన యొక్క కనికరము కొరకు, ఆయన యొక్క కోపము ఈ యొక్క పట్టణం మీదకి రాకుండా, ఈ ప్రజల మీదకి రాకుండా మరల కొరకు వారందరూ ఏం చేస్తున్నారు? ప్రభు యొక్క పాదాల సన్నిధిలో ఉపవాసం ఉండి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ప్రియులారా, వారు ఎప్పుడైతే నినివే పట్టణ ప్రజలందరూ ఎప్పుడైతే వారు తమను తాము తగ్గించుకున్నారో, తమ పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించారు, వెంటనే దేవుని యొక్క కనికరం వారి మీద, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఆగిపోయింది. దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటే, వారు మొదటగా వారి యొక్క పాపములు, వారి యొక్క దోషములన్నీ కూడా ప్రభు యొక్క పాదాల సన్నిధిలో వారు ఒప్పుకున్నారు. దేవుని యొక్క కోపము వారి మీదకి రాకుండా, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా వారు ఏం చేశారు? దేవుని సన్నిధిలో లోబడ్డారు. ఎందుకు వారు లోబడ్డారు? దీనికి గల కారణం ఏంటో వాడికి తెలుసు. ఆల్రెడీ సొదొమ గొమొర్రా పట్టణాలలో దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో వీరికి తెలుసు. కాబట్టి వెంటనే వారు లోబడ్డారు. తత్ఫలితంగా వెంటనే దేవుని యొక్క కనికరం వారి మీదకి వచ్చింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి గ్రంథం యొక్క నినివే పట్టణస్థలం గురించి మనము అంటే, వారు నినివే పట్టణ ప్రజలు వారందరూ కూడా దేవుని సన్నిధిలో వారి పాపాలను, వారి దోషాలను ఒప్పుకున్నారు. దేవునికి ఇష్టలుగా జీవించారు. దేవుని యొక్క దీవెనలు వారు పొందుకున్నారు. దేవుని యొక్క ఉగ్రత నుండి వారు తప్పించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం బెతెస్దా అనేటువంటి పట్టణము గురించి కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ బెతెస్దా అనే పట్టణము గురించినటువంటి విషయాలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ యేసు వారు స్వయంగా ఆ యొక్క పట్టణస్థుల్లో ఉన్నటువంటి ప్రజలను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తూ ఉన్నాడు అని అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ అధ్యాయము 21వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల. గమనించారు, ఇక్కడ అయ్యో అనేది ఒక వర్డ్ ఇక్కడ అసలు ఎప్పుడు వాడబడుతుంది? అయ్యో అనే వర్డ్ ఎప్పుడు వాడబడతా? ఈ యొక్క అయ్యో అనే మాట ఎప్పుడు సంబోధించబడుతుంది అంటే, ఒక్కసారి మనం గమనించాలి. ఎవరికి ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయింది అనుకోండి, అయ్యో అలా జరిగిందా, అయ్యో అలా ఎంతో బాధాకరమైన సంఘటన జరిగితేనే ఈ యొక్క పదం అనేది మనం సంబోధిస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు, ఎందుకంటే ఈ ఆత్మలు నశించుట, ఈ ఆత్మ దేవుడి యేసు ప్రభువారు మొదలుగానే వారిని ఏమంటాడు? అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడినటువంటి ఈ అద్భుతములు. గమనించాలి, ఆయన చేసినటువంటి ఈ అద్భుతాలు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల, ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసు మారు మనసు పొంది ఉండేవారు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే, కొరాజీనా గురించి, బెత్సయిదా గురించి, ఇక్కడ బెతెస్దా అనే పట్టణంలో విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణంలో జరిగినటువంటి దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరిగిస్తే, ఇదేం చేశారంట? ఇదే గనక వేరే వాళ్ళ దగ్గర చేసినట్లయితే ఈ పాటికి వారు మారు మనసు పొందేవారు. కానీ మీరు మారు మనసు పొందడం లేదు, మీరు వాటిని లక్ష్య పెట్టడం లేదు అని దేవుడు వారిని గదిస్తున్నాడు. ఇంకా విషయం అంటున్నాడు, మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాడు. గమనించాలి ప్రియులారా, దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు 23వ వచనంలో, కపెర్నహూమా,
ఆకాశం మట్టుకు హెచ్చింపబడదేవా. గమనించాలి, దేవుడు ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు నువ్వు గద్దించదవా, నీవు పాతాళమునకు వెళ్ళి వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఈ విమర్శ దినము నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా. ఆనాడు ఆకాశం వరకు హెచ్చింపబడేది ఎవరండి? లూసిఫర్. మనము చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క సింహాసనమును మోసేటువంటి ఒక దూత అయినటువంటి మరి లూసిఫర్ ఏం చేసిందండి? దేవుగా ఉండాలని గర్వించింది. తత్ఫలితంగా అది ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలోనికి దిగిపోయింది. అలాగనే దేవుడు అంటూ ఉన్నాడు, కపెర్నహూమా, మీరు ఎందుకు అట్లా హెచ్చించుకుంటున్నారు? మీరు కూడా పాతాళంలోనికి దిగిపోయేదారు. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజినా, అయ్యో కపెర్నహూమా, మొత్తాన్ని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి, కానీ ఒక్కరు కూడా దేవుని పాపాలను యేసయ్య సన్నిధిలో ఒప్పుకోవడం లేదు. చాలా మంది నాడు చూస్తూ ఉన్నాం, యేసయ్య అయితే మాకు అవసరం లేదు, కానీ దీవెనలు ఆయన ఇవన్నీ అయితే కావాలి, కానీ యేసయ్య మాత్రం అవసరం లేదు. మాకు యేసయ్య వద్దండి, చర్చికి అయితే మేము మా గురించి అయితే మీరు ప్రార్థన చేయండి. చాలా సింపుల్ గా అనేస్తున్నారు ఈనాడు చాలా మంది. కానీ ప్రియులారా, అందుకే అటువంటి వారిని గురించి ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు దేవుడు. మీరు గనక నా మాట విని నా వైపు తిరగకపోతే, అక్కడ సొదొమ ఏ విధంగా అయితే కాల్చి వేయబడిందో, ఆనాడు నోవహు జలముల ద్వారా సమస్త జనము ఎట్లాగైతే జలములో కొట్టుకుపోయి నశించిపోయారో, అటువంటి ఉగ్రత మన మీదకి రాకుండా వెంటనే దేవుని యొక్క మాటలకు లోబడాలి అని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. కానీ మారు మనసు పొంది మరి దేవుని యొక్క వైపు తిరిగిన వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారు. లేదు అని మారు మనసు పొందకుండా నేను నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తా, నేను అంతే, నేను ఇంట్లానే ఉంటా అన్నట్లుగా గనక అయితే దేవుని యొక్క ఉగ్రత ఉంది పిల్లరా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి దేవుడి వాక్యం సెలవిచ్చినట్లుగా నేను దేవుని యొక్క మాటలకు లోబడాలి, దేవుని యొక్క మాటలను శ్రద్ధతో ఆసక్తితో వినాలి. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు తన ప్రజలు ఏ మనుష్యుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. అయితే ఇక్కడ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉంది? అతడు న్యాయపీఠము మీద ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. అతని యొద్దకు ఒక వర్తమానం పంపించింది తన భార్య, పిలాతు భార్య. ఏమని పంపించిందంటే, అతను నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఆయనలో ఏ తప్పు లేదు అని ఎవరండి? పిలాతు గారికి తన భార్య తెలియపరుస్తోంది. ఆయన జోలికి నువ్వు వెళ్ళవద్దు అని ఒక వర్తమానం పంపించింది. అయితే ఈ పిలాతు గారు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 4వ వచనం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనపడలేదు. అబ్బా, చూసారండి, తన భార్య, పిలాతు భార్యకేమో ఇతను నీతిమంతుడు, ఇతని జోలికి నువ్వు వెళ్ళవద్దు అని ఒక చెప్పింది. ఇక్కడ తనకేం అర్థమవుతుంది? పిలాతు యాజకులతోనూ సమూహములతో ఈ మనుషుని యందు ఏ నేరము నాకు కనపడట్లేదు. ఎందుకంటే ఆయన విచారణలో, ఆయన యొక్క పిలాతు యొక్క ఎంక్వైరీలో ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఆయన ఏ నేరము ఈయనకి కనిపించటం లేదు. మరి యేసు ప్రభువాన్ని పిలాతు గారు ఎందుకు అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం, ఈ మాటలను బట్టి పిలాతు
ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. ఎందుకంటే ఆయన నిరపరాధని, ఆయనలో ఏ దోషము లేదని, ఆయనలో ఏ పాపం లేదని, ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడని పిలాతుకు అర్థమైంది. అయితే ఈ పిలాతు ఆయనను విడుదల చేయటకు ప్రయత్నించెను. కానీ యూదులు, నీవు ఇతరుని విడుదల చేసిద్దా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజు అని చెప్పుకొను ప్రతి వాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. చూసారండి, ఎలా కేకలు వేస్తున్నారు? కైసరునికి స్నేహితుడవు కావు, నీవు రాజు అని నువ్వు చెప్పుకుంటున్నాడు, ఆయన రాజు కాదు, రాజు అని చెప్పుకుంటున్నాడు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయనకు శిక్ష వేయవలసిందే అని చెప్పుకుంటూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడండి? ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, మరి అనేకమైన విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రజలను సంతోషపడట కొరకు బరబ్బాను విడిచిపెట్టడానికి కానీ ఇష్టపడ్డాడు, కానీ క్రమంగా ఎవరికి అప్పగించాడండి? శిలువ మరణానికి యేసు ప్రభువారిని అప్పగించారు. ప్రియులారా, ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం, పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు వారిని బరబ్బాను విడుదల చేసి యేసును అప్పగించాను. ప్రియులారా, ఇక్కడ భయంకరమైన చాలా రౌడీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? బరబ్బాను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు, కానీ దుర్మార్గుని, దుష్టుడు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఏ పాపము లేదు, ఏ దోషము లేనటువంటి ప్రభువారిని మాత్రం అక్రమంగా ఏం చేశారండి? ఆయన దేవుడు తన బాధతో మాట్లాడాడు. దేవుడు అయినప్పటికీ ఆయన లోకం వైపు చూసి సంతోష పెంచడం నిమిత్తం ఏం చేశాడు? యేసు ప్రభువారిని అప్పగించాడు. ఆయన మనసాక్షికి తెలుసు, యేసు ప్రభువారిలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దేశము లేదు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయన యథార్థవంతుడు, ఆయన నిజమైనటువంటి మనిషి అని ఆయనకు తెలుసు. అయినప్పటికీ దేవుడిని ఆయన యేసు క్రీస్తు ప్రభువారిని అప్పగించాడు, శిలువ మరణానికి అప్పగించాడు. కాబట్టి ఒక్కరిని కూడా ఒక అవకాశం ఇస్తాడండి. మనము చెడుతనంలో ఉన్నప్పుడు మొదటిగా సాక్ష్యం మనకు తెలియపరచడం దేవుడు చేస్తాడు. తెలుసుకోకపోతే పిల్లల ద్వారా కానీ, పెద్దవాళ్ళ ద్వారా కానీ, వేరే వాళ్ళ ద్వారా కానీ ఒక్కొక్కసారి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఏంది వాళ్ళు చెప్తే నేను వినేదేంటి అని అనుకోకుండా, వారు చెప్పిన మాట ఒక్కసారి మన చెవును వేసుకొని కరెక్టే కదా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వెంటనే మనం లోబడితే మన తప్పులను మనము సరి చేసుకోగలుగుతాం. కానీ ఈనాడు చాలా మంది వాడు చెప్తే నేను వినేదేంటి, ఈ చిన్నవాడు వీడు చెప్తే నేను వినేదేంటి అనుకునేవారు చాలా మంది ఈ దినాలలో ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో 24వ వచనం ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే, కొన్ని దినములు 24వ అధ్యాయము 24వ వచనం, ఆ కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన దృశ్యిల్లా, గమనించాలి ప్రియులారా, యూదురాలైన దృశ్యిల్లా ఫెలిక్స్ అను తన భార్యతో కూడా వచ్చి పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఎవరండి? ఈ యొక్క ఫెలిక్స్, దృశ్యిల్లా, వీరిద్దరిని కూడా అపోస్తలుడైన పౌలు గారిని పిలిపించుకున్నారు. పౌలు గారిని పిలిపించుకోగానే పౌలు గారి యొక్క బోధ ఏంటంటే, యేసు క్రీస్తు నందు విశ్వాసమును గురించి, ఆయన చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించిన తరువాత యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య రాజ్యము, నిత్య లోకములో నిత్య ఉంటారనే విషయాలు, అనేకమైనటువంటి విషయాలు ఈ అపోస్తలుడైన పౌలు గారు దృశ్యిల్లాకు, ఫెలిక్స్ గారికి బోధించాడు, ప్రకటించాడు. ఆ తరువాత ఆయన ప్రకటిస్తూ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, అప్పుడు ఎవరండి? పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా, ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు, ఏదో నీతిని గురించి అంటే ప్రభువును గురించి, అలాగే ఆశా నిగ్రహమును గురించి, ఇక రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగానే
ఫెలిక్స్ ఏం చేశాడండి? మిగుల భయపడి ఆ యొక్క భయపడిపోయాడు. అమ్మో, ఇంత ఉగ్రత ఉంటుందా, ఇంత భయంకరంగా ఉంటుందా తెలుసుకొని అతను భయపడి ఇప్పటికి వెళ్ళుము. ఇంకేమంటూ ఉన్నాడు? ఇక నువ్వు చెప్పింది, ఇక నువ్వు వెళ్ళు, నాకు సమయము అయినప్పుడు నేను నిన్ను పంపుతున్నానని చెప్పాను. ఇక నాకు సమయం లేదు, ఇప్పుడు నాకు వినటానికి లేదు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచలేదండి ఈ ఫెలిక్స్ గారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. మరి తరువాత ఆయనకు ద్రవ్యము కలుగునని, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక ఆశతోటి ఆయన పిలిపించుకొని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మరి ఫెలిక్స్ గారు ఆయన యొక్క మాటలు వినలేదు, ఆ మాటల యందు విశ్వాసం ఉంచలేదు. అందుకే ఆయనలో ఎటువంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ దినాలలో చాలా మంది ఫెలిక్స్ వలె అటువంటి మనసును కలిగి ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నారా? మరి నీవు ఆనాడు లూదియమ్మ దేవుని సన్నిధికి వెళ్ళగానే దేవుని యొక్క సేవ వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆమె హృదయం తెరిచి దేవుని యొక్క మాటలు ఎంతో శ్రద్ధగా వినదంట. మరి ఆ విధంగా మాటలు శ్రద్ధగా వినేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చాము అంటే ఆయన ఆత్మ సంచారం అంతటా జరుగుతూ ఉన్నదని యెహోవా కన్నులు ప్రతి చోట చూచుచున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తూ ఉన్నాయి. బట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనము భయముతోనూ భక్తితోనూ జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండాలి. ఈనాడు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం, మన యొక్క ఆత్మ మన యొక్క ఎక్కడెక్కడెక్కడో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ ఉండి దేవుని యొక్క సన్నిధిలో మన చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాట వినేవారిగా ఉండాలి. జక్కయ్య దేవుని యొక్క మాటలు విన్నాడు. క్రీస్తు యొక్క మాటలు వినంగానే యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే ఆయన ఏం చేశాడు? తనకు కలిగినదంతయు, తను ఇంతకు ముందు చేసినటువంటి అవిధేయత పనులు, తను చేసిన ప్రతి పాపములన్నిటి పశ్చాత్తాపంగా తనకు కలిగిన సమస్తాన్ని కూడా పేదలకు పంచి ఇచ్చేయడమే కాక క్రీస్తును వెంబడించాడు. క్రీస్తును స్త్రీని చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ కూడా సమరయులు అని అంటేనే అంటరాని వారండి. ఆ దినాలలో అంటరాని వారు, వారితో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అటువంటి స్త్రీ మళ్ళీ అంతరాని ఉన్నటువంటి చాలా భయంకరమైన పాపం ఏంటి? వ్యభిచారం అనే పాపం. చాలా భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ ఆ స్త్రీ యేసు ప్రభు మాటలు వినగానే ప్రభు యొక్క మాటల యందు విశ్వాసం ఉంచింది. అందుకే ప్రియులారా, మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం? దేవునికి ఇష్టంగా జీవించింది. జక్కయ్య దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించింది. ఈ విధంగా మనము చూసుకుంటా పోతే ప్రియులారా, కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమున మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే దేవుని యొక్క సేవకుడు మాటలు విన్నారు, మాటలు ప్రభు పాదాల సన్నిధిలో ఒప్పుకొని వారందరూ కూడా ప్రతి ఒక్క దేశంలో ఉన్న రాజు సహా ప్రభు పాదాల ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుని యొక్క కనికరము ఆ యొక్క పట్టణం మీదకి వచ్చింది. ఆ నినివే పట్టణం దేవుడు సొదొమ పట్టణంలో ఎవరు కూడా మాట లెక్క పెట్టలేదు. దేవుని దూతలో వచ్చినప్పుడు కూడా వారితో కలిసి పాపం చేయడానికి ఇష్టపడ్డారు, కానీ వారు మాట ఇష్టపడలేదు. అందుకే సొదొమ పట్టణం భయంకరమైన నాశనం అయిపోయినట్లుగా, అగ్నికి ఆహుతి అయినట్లుగా మనము. కాబట్టి యేసయ్య ఎన్నో మరి అయ్యో కొరాజీనా దేవుడు గద్దిస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క అద్భుతాలు సూచిక యేసునందు విశ్వాసించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సమరయ స్త్రీ వల్లే మరి నినివే పట్టణస్థుల వల్లే యేసునందు విశ్వాసము, యేసు యొక్క సన్నిధిలో మన యొక్క ప్రతి యొక్క దోషము ప్రభు సన్నిధిలో లోతుపడదాము, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మరి దేవుని యొక్క కనికరము కొరకు నినివే పట్టణ వల్లే మన పాపాలు మన యొక్క దోషాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవునికి ఇష్టం దేవుని యొక్క దీవెనలు మనందరము పొందుకుందాం. దేవుని మన మహిమకరంగా మన జీవితాలు కట్టుకొని ఆయనను సంతోషపరుస్తూ మనందరము కూడా ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ఆ కృప దేవుడు మనందరికీ చేయగాక. ఆమేన్. ఆమేన్.